బాలకృష్ణకి ఆసక్తి ఉందంటారా? బాలకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు స్థాపించారు. ఎన్టీ రామారావు గారు కుమారుడు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారి యొక్క ఇద్దరు అల్లుళ్ళు కూడా లోకేష్ బాబు కానివ్వండి, అదేవిధంగా విశాఖపట్నం ఎంపీగా ఉన్నటువంటి శ్రీభరత్ కానీ, ఒక ఆయన మంత్రిగా ఉన్నాడు, ఇంకొక ఆయన ఎంపీగా ఉన్నారు. బాలకృష్ణ గారు మంత్రి పదవి తీసుకోవాలంటే పెద్ద ఇష్యూ కాదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు అందరూ ఒక 5 నిమిషాలు కూర్చుని బాలకృష్ణ గారు మంత్రి పదవి ఇస్తారు. ఎందుకంటే ఎన్టీ రామారావు కుమారుడుగా ఆయనకి ఆటోమేటిక్గా ఆ ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఇవాళ ఏంటంటే అసెంబ్లీలో మన బాలకృష్ణ గారు కొంచెం వివాదాస్పదమైనగా మాట్లాడారు. దాని మీద కూటమి మధ్య విభేదాలు సృష్టించాలనేటువంటిది సోషల్ మీడియాలో జరుగుతున్న విషయం మనం చూసాం. దాంట్లో భాగంగానే ఇవన్నీ అనుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే బాలకృష్ణ గారికి నిజంగా మొదటి నుంచే నాకు మంత్రి పదవి కావాలంటే ఆయన ఎప్పుడో మంత్రి అయ్యేవాడు. ఇప్పటిదాకా కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ప్రజాసేవ చేయటం అనేది ముఖ్యం. అవకాశాలు డెఫినెట్గా వస్తాయి. అది మనకి బేసిక్గా ఇంట్రెస్ట్ కూడా. నేను ఎమ్మెల్యేగానే నేను విధులు 100% నేను న్యాయం చేస్తాను. తర్వాత నాకు సినిమా యాక్టివిటీస్ ఉన్నాయి, కొన్ని సినిమాలు తీసుకోవాలి అని చెప్పేసి ఆయనకు ఉన్నటువంటి కంఫర్ట్లో ఆయన చేసుకుంటున్నాడు. అంతే తప్పితే ఆయనకి మంత్రి పదవి ఇవ్వకూడదని కూటమి ప్రభుత్వం అనుకోవట్లేదు. అట్లాగే ఆయన కూడా నాకు మంత్రి పదవి డెఫినెట్గా కావాలంటే ఆయనకు కూడా ఇస్తారన్నమాట. అది ఈక్వేషన్స్ ఇక్కడ ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. ఎస్, అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఉన్నట్లన్నిటికీ కూడా దాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడడం, కానీ విపరీతంగా ఒక నిజాన్నో అబద్ధాన్ని విపరీతంగా అది చూస్తూ ఉంటే అది నిజమో అబద్ధమైన మీమాంసలో కూడా ప్రజలు ఉంటారు. వాళ్ళకు ఒక క్లారిటీ రావడానికి మనం ఈ రోజున దీని గురించి మాట్లాడటం జరుగుతుంది. అయితే ప్రధానంగా మొన్న ఒక ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని ఒక ఏకవచనంతో పిలిచారు శాసనసభలో, మీకు కూడా తెలుసు. అదేవిధంగా శాసనసభలో లేని చిరంజీవి గారిని ఉద్దేశించి ఒక సింగులర్ వర్డ్ యూజ్ చేశారు. దాని గురించి పెద్ద దుమారం రేగింది. అయితే దీని నుంచి ఒక చలిని కాచుకునే పరిస్థితికి వచ్చిన వైసీపీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడేటట్టు చేసి వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తామన్నారు చిరంజీవి అభిమానులు. కానీ అవన్నీ కూడా అక్కడితో ఆపించి చిరంజీవి గారు కూడా దీని గురించి కొంచెం వాళ్ళ అభిమానులని సంయమనం పాటించాలని చెప్పినట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అక్కడితో సమస్యపోయింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ వివాదం వేరుగా వెళ్ళాలని మా బాలయ్య బాబు అని మాట్లాడుతున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. దీని ఏమైనా వాస్తవం ఉందంటారు అసలు? అంటే అభిమానుల్లో డెఫినెట్గా చిరంజీవి గారి అభిమానులకు కానీ, అదేవిధంగా బాలకృష్ణ గారి అభిమానులకు కానీ, ఎవరు అభిమానులు వాళ్ళకి డెఫినెట్గా సపోర్ట్గా ఉంటారు. దాంట్లో ఇదేం లేదు. ఏదేమైనా ఇది ఒక రాష్ట్రంలో ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీలు, అదేవిధంగా ఇద్దరు ప్రధానమైనటువంటి హీరోలు. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా బ్యాలెన్స్గా చూడాల్సినటువంటి ఇష్యూ ఉంది. ఏ చిన్న ఇష్యూని మనం దాన్ని పెద్ద ఇష్యూగా రేట్ చేసి దాన్ని కానీ మనం భూతత్వంలో పెట్టి చూస్తే లేనిపోయిన సమస్యలు కూడా అవుతాయి. నిజంగా ఆయన కావాలని మాట్లాడితే డెఫినెట్గా క్షమాపణ చెప్పవచ్చు. ఇది నేను అనుకోకుండా మాట్లాడాను అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏం జరిగింది అనేది చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఎలాంటి ఇష్యూస్ ముందు రాకుండా తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే వాళ్ళు శాసనసభ్యులు ఉన్నారో, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నారో అందరూ, అన్ని 3 రాజకీయ పార్టీలు, బీజేపీ అనండి, జనసేన అనండి, టీడీపీ అనండి, అందరూ కూడా ముగ్గురు కలిసి ఉన్నప్పుడు చాలా సమయంను పాటించాల్సినటువంటి అవసరం అయితే మటుకు మూడు రాజకీయ పార్టీలకి శాసనసభ్యులకు ఉంటుంది డెఫినెట్గా. ఎస్ శ్రీనివాస్ గారు, దీన్ని ప్రధానంగా వైసీపీకి ఒక ఆయుధం ఇచ్చినట్టుగా అనుకోవచ్చు అప్పుడు బాలకృష్ణ గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే బాలకృష్ణ గారు మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన సైకో అంటం జరిగింది శాసనసభలో. అది రికార్డు నుంచి తొలగించారా లేదో తెలియదు. రికార్డు నుంచి తొలగించాలని అయితే అక్కడ ప్రతిపాదన అయితే జరిగింది. దాని గురించి ఆలోచిస్తామని స్పీకర్ గారు కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఒక సాక్షి మీడియా కానీ ఒక టైప్ ఆఫ్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని అన్నదానికంటే కూడా కేవలం చిరంజీవి గారిని అన్నదు అని హైలైట్ చేయడాన్ని వైసీపీ ఏ రకంగా రాజకీయం చేస్తుందో దీనికి తార్కాణం అంటూ చెప్తున్నారు. వాస్తవం ఉందంటారా దీనిలో? నేను కూడా సాక్షి పేపర్ చూశాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడింది, చిరంజీవి గారి మీద మాట్లాడింది, ఇవన్నీ చూసినప్పుడు సాక్షి పేపర్లో అయితే ఒక ఆర్టికల్ ఒకటి వచ్చింది, చిరంజీవి ఎవడు అని బాలకృష్ణ అన్నట్టుగా వేశారని చెప్పేసి. అంటే అంతకన్నా పెద్ద పదం జగన్మోహన్ రెడ్డిని
అన్నదాన్నేమో దాన్ని అసలుకి లైట్గా తీసుకుని అది ఇష్యూనే కాదట్టుగా చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా కూడా అది సపరేట్గా ఉంది, వీళ్ళు కూటమిలో చిచ్చు పెడితే కానీ మనకి అడ్వాంటేజ్ ఉండదు అనేటువంటి యాంగిల్లో సాక్షి పేపర్ కూడా ఆ ఛాన్స్ తీసుకుని అడ్వాంటేజ్ తీసుకున్నామట. సాక్షి బయట పేపర్ కాదు కాబట్టి, వాళ్ళు సొంత పేపరే కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఆ స్టాండ్ తీసుకుంటారు. అంటే అసెంబ్లీలో ఏం జరిగింది, బాలకృష్ణ ఎవరి మీద ఏం మాట్లాడారు అనేది ప్రజలందరూ కూడా పబ్లిక్గా చూశారు. అనేక మీడియాలో, ప్రింట్ మీడియా అని చెప్పండి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వేరే ఛానల్స్ వేరే పేపర్లు కూడా చూస్తారు, ఒక సాక్ష్యానే కాదు కదా. అందువల్ల వాస్తవాలు తెలుస్తాయి. అయితే ఏది ఏమైనా కూడా ఇలాంటి ముందు ముందు రాకుండా ఎవరైతే శాసనసభ్యులుగా ఉన్నారో వాళ్ళు మటుకు సంయమనం అయితే పాటించాలి. కాదు శ్రీనివాస్ గారు, ఇక్కడ టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ నాయకులు కానీ కొంతమంది తెలుసుకోవాల్సిందే అవసరం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నాక రాజకీయమే చేస్తాయి. ఇప్పుడు వైసీపీ రాజకీయం చేసింది అంటాం కంటే అవతల వాళ్ళకి ఆయుధాలు ఇచ్చే మీ పార్టీలే అవుతున్నాయి కదా, దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అసలే టీడీపీ జనసేన పార్టీల మీద ఉందంటారా? డెఫినెట్గా అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ పరిపాలన చేసేటప్పుడు ఎక్కడా కూడా లోపాలు లేకుండా ఉండాల్సినటువంటి బాధ్యత అయితే మటుకు ముగ్గురు నాయకుల మీద ఉండింది. ఎందుకంటే ఇందాక మన ఉదయశ్రీ గారు చెప్పినట్టుగా కూడా ఎవరు ఏ చిన్న పొరపాటు చేసినా ప్రజలు దాన్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. గతంలో ప్రభుత్వం ఏం చేసిందో కూడా అబ్జర్వ్ చేశారు, 11 సీట్లు ఇచ్చారు. అదే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి కూడా కలగవచ్చు. ప్రజలు ఎప్పుడూ కూడా వన్ వేగా ఉండరు, వాళ్ళు అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి గత ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ప్రజలు తీర్పు ఇచ్చారు, అలాంటి తీర్పు మనకి ఇవ్వకుండా ఉండాలంటే ఎంత అభివృద్ధి చేసినా ముందు రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా రాజకీయంగా ఎప్పుడూ కూడా ఆ సమన్వయం అనేది ఉండాలి. రాష్ట్రం ఎప్పుడూ కూడా శాంతి భద్రతల ఇష్యూలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవరు ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ తీసుకున్నా, ఒక అదే క్రిమినల్ యాక్టివిటీస్ తీసుకున్నా, మీరు రౌడీ యాక్టివిటీస్ తీసుకున్నా, ఏ జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతలు విచ్ఛిన్నం ఇది కాకుండా ప్రాబ్లం కాకుండా పోలీస్ యంత్రాంగం మటుకు డెఫినెట్గా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకూడదు. కానప్పుడు మాత్రమే మనకు కూడా వేరే రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చి రాష్ట్రంలో వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టి రాష్ట్రం డెవలప్ అవడానికి, ఎంప్లాయ్మెంట్ రావడానికి వాళ్ళు కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే డెఫినెట్గా స్టేట్లో డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు. రాజకీయ డిస్టర్బెన్స్లోనే కాదు, ఇతర డిస్టర్బెన్స్లో కూడా లేకుండా చేసుకున్నప్పుడు మాత్రమే ఆ సమన్వయం ప్రధానంగా సీనియర్ మోస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకుని చేయాలి. అది రైట్ శ్రీనివాస్ గారు, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనం ఒకసారి ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నమస్తే సార్. ఏంటి సార్, వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కేవలం రకరకాల